నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన్ గారు. సార్, ప్రాయశ్చిత్త దీక్ష అని మొదలు పెట్టారు కదా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన 3వ తారీఖు నుంచి మొదలుపెట్టి అదో 3 రోజులు ఇంకా చివరి కార్యకలాపాలు ముగించబోతున్నారు. అదేంటి కొంచెం పెద్ద స్థాయిలోనే. ఫస్ట్ అలిపిరి నుంచి తిరుమలకి వెళ్తారు. తర్వాత అక్కడేవో కొన్ని కార్యక్రమాలు చేపడతారు. తర్వాత వారాహి స్పీచ్ అని చెప్పి తర్వాత ఒక మీటింగ్ కూడా ఉంది. ఇంతకీ ఆయన ఏం సాధించారు లేకపోతే సాధించాలనుకుంటున్నారు? ఏమీ సాధించలేదు, ఏమీ సాధించబోరు కూడా. ఎందుకంటారా, ఆయనకి ఇంకా సినిమాలకి రాజకీయాలకి ఉన్న తేడా అర్థం కాలేదు. సినిమా వేరు, రాజకీయం వేరు. సినిమాలు నటించడం వేరు, రాజకీయాల్లో ఉండడం వేరు. ఈ రెండు చాలా తేడా ఉంది. సినిమాల్లో ఏమిటంటే, మీరు ఉదాహరణకి ఆయన ఏదో గబ్బర్ సింగ్ లేదా భీమ్లా నాయక్ ఇంకోటి సినిమాలు యాక్ట్ చేస్తారు కదా. యాక్ట్ చేసినప్పుడు ఆయన ఆ సినిమా షూటింగ్ జరిగినంత కాలం ఒక 3 నెలలు 6 నెలలు అనుకుందాం, అలా ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు. ట్రాన్స్ఫార్మేషన్ మీన్స్ ఆయన గబ్బర్ సింగ్ ఆ పోలీస్ ఆఫీసర్ లాగా బాడీ లాంగ్వేజ్ కానీ, వాయిస్ కానీ, లేదా ఆ ఎమోషన్స్ కానీ, ఇవన్నీ స్క్రీన్ మీద చూపించాల్సిన అవసరం ఒక నటుడికి ఉంటుంది. రాజకీయాల్లో అది అవసరం లేదు. ఇంకా ఆయన సినిమా నుంచి బయటికి రాకుండా పోవడం వల్ల ఈ సనాతన దీక్షని అదని ఇదని ఏదో నేనేదో హిందూ ధర్మాన్ని, మీరెవరండి హిందూ ధర్మాన్ని రక్షించడానికి? పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని ఇప్పుడు ఏమి జరిగిందని రక్షించబోతున్నారు? ఏమి జరిగిందని ఆయన అన్ని మెట్లన్నీ ఊడుస్తున్నారు? ఏమి జరిగిందని ప్రాయశ్చిత్త దీక్ష చేసి తిరుమలకి వెళ్తున్నారు? ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే చెప్పింది, బాబు మీరు రాజకీయాల్లోకి మతాన్ని, తిరుమల ఆలయాన్ని లాగకండి అయ్యా, దేవుణ్ణి లాగకండి అని. ఇప్పుడు మీరు రాజకీయంగా లబ్ధి పొందడానికి కాకపోతే మీరు చేస్తున్న దీక్షలు వీటన్నిటికీ ఏమిటి అర్థం? పవన్ కళ్యాణ్ గారు ఈ 100 రోజుల్లో చేయాల్సింది ఏమిటంటే, ఆయన ఏదో అధ్యయనం చేస్తున్నా అని చెప్తున్నారు కదా. ఉప ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలనలో ఎలాంటి ముద్రని తను చూపించలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారి కింద మీద ఏదో పడుతున్నారు కానీ, ఈవెన్ వరదల్లో కూడా ఆయన కనీసం వచ్చి నేను ఉన్నానని ప్రజలకు చెప్పలేనటువంటి ఒక అన్యాయమైన పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. కారణాలు మనకు తెలియదు. ఆయన అప్పుడు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చారని చాలా మంది ప్రశ్న అడిగే వాళ్ళు ఉన్నారు. అంటే అడుగుతారు కదా ఎవరైనా. వరదల్లో లక్షలాది మంది ఇరుక్కున్నప్పుడు మీరు కనబడకుండా లడ్డు ఏదో జరిగిందనేసి నేను అది చేస్తా ఇది చేస్తా, నేను హిందూ ధర్మాన్ని రక్షిస్తా అని పెద్ద ఆవేశంగా మాట్లాడితే, మీరు ప్రజల ప్రాణాలను రక్షించడం కోసము మీరు ఏమీ చేయకుండా హిందూ ధర్మాన్ని రక్షిస్తాను అని దీక్షలు చేపడుతున్నారే, ఇది కరెక్టేనా? కాబట్టి ఆయన ఏమిటంటే పాలనకింగా ఆయనకు అర్థం కాలేదు, పాలన నేర్చుకోలేదు, ఆయనకున్న శాఖల్లో ఏం చేయాలో ఆయనకు తెలియదు. ఈ గందరగోళం నుంచి హఠాత్తుగా నేను ఉన్నాను అని ఆయన తనను తాను నిరూపించుకోవడానికి ఇదేదో కల్తీ లడ్డు అనే చంద్రబాబు గారు చేసిన ఒక ఆరోపణ ఆయనకు ఆయుధంగా దొరికింది. ఇది దొరికేసరికి అయిపోయింది. ఇంకా నేను పవన్ కళ్యాణ్ అంతటోని నేను వైసీపీ మీద విరుచుకుపడితే వాళ్ళు కకావికలైపోతారు అనేసి ఆయన ఇది తిట్టడం మొదలుపెట్టాడు. మీరు ఇది చేశారు, అది చేశారు, హిందూ ధర్మాన్ని చేశారు అనేసి దీంతో ఆడుతూ ఆకుండా అదేదో దీక్ష. ఏం దీక్ష అది? మీరు ఒకరోజు షూటింగ్కి పోతారు, ఒకరోజు దీక్ష చేస్తానంట. ఈ రెండు ఎలా కుదురుతాయి? అదేనా హిందూ ధర్మాన్ని కాపాడము? హిందూ ధర్మం అంటే ఏమిటి? ఒక దీక్షలో ఉన్నవాడు ఆ దీక్షకు సంబంధించిన అన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. వస్త్రధారణ మొదలుకొని ప్రతిదీ. మనసులో ఇంకే రాజకీయం ఉండకూడదు అతనికి. ఈ రాజకీయ ఆలోచనలు ఇవేమీ ఉండకూడదు ఒక దీక్ష చేపట్టిన వాళ్ళకి. ఆ దేవుడు అనే ఇది తప్ప, ఆలోచన తప్ప ఇంకేమీ ఉండకూడదు. అదే కదా మీకు దీక్షలో చెప్తున్న నియమాలు ఇవన్నీ కూడా. ఈ నియమాలకు భిన్నంగా మీరు రాజకీయంగా మాట్లాడడము, రాజకీయ వ్యాఖ్యానాలు చేయడము, నేరుగా మేము తిరుమలకు పోయి 3 రోజులు ఉండి ఆడేదో దీక్షలు చేసి ప్రక్షాళన చేస్తానడం. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది అబద్ధమని మీరు తిరుమలలో మాట్లాడతారా రేపు, లేదా తిరుపతిలో మాట్లాడతారా? మరి ఏం జరిగిందని? ఏమీ జరగలేదయ్యా బాబు, అడేమీ లేదు, మీరు ఊరికి అనవసరమైన దాన్ని రాద్ధాంతం చేయకండి అని అంతటి కోర్టు రేపు 3వ తేదీ కూడా అదే చెప్పబోయేది. మీరు ఏం చేస్తారు ఇప్పుడు? ప్రాయశ్చిత్త దీక్ష నుంచి విరమించుకొని ఎవరికి ప్రాయశ్చిత్తం చేస్తారు? అయ్యా మేము తప్పు చేశాము, తిరుమల ఆలయం విషయంలో మేము పొరపాటున లడ్డు విషయంలో మేము ఆరోపణలు చేశాము అని దేవుడికి మీరు ప్రాయశ్చిత్తం చేసుకుని చెప్పుకుంటారా? ఈ 3 రోజులు అదే నా చేయబోయేది. మేము మా పార్టీ చేసిన తప్పుల్ని మీరు క్షమించు తిరుమలేశ అని కోరుకుంటారా? ఇప్పుడు ఆయన తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా అడిగాడు కదా, మీకు ఏం పని అయ్యా తిరుపతిలో, ఇప్పుడు ఏం జరిగిందని మీరు వచ్చి ఈ ప్రక్షాళన చేస్తా, అవి చేస్తా ఇవి చేస్తా అంటున్నారు అని ఆయన అడిగాడు కదా. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? మీరు తిరుమలకు వెళ్ళండి, మీరు దేవుణ్ణి దర్శించుకోండి, మీరు ఏమైనా చేయండి, మీరు ఏ పూజలైనా చేసుకోండి, ఇవైనా పాటించండి, ఏవైనా చేయండి, అది మీ వ్యక్తిగతం, దాని గురించి ఎవరు ప్రశ్నించరు. కానీ మీరు దాన్ని రాజకీయం చేయడానికి వెళ్తున్నారు కదా.
వైసీపీ వాళ్ళు భ్రష్టు పట్టించేశారు, హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని అని భ్రష్టు పట్టించారని ఒక ఆరోపణతో మీరు కొండకు వెళ్ళి ఇవన్నీ చేయబోతున్నారు కదా, చేస్తున్నారు కదా. ఇది కరెక్ట్ కాదు. రాజకీయాన్ని మిళితం చేయకండి. తిరుమలలో రాజకీయాలే వద్దని కదా మొదటి నుంచి మొత్తుకుంటా ఉండేది. మీరు ఈ దీక్షలు ఇవన్నీ చేసి దాన్ని వైసీపీ చేసిన కలంకాన్ని నేను కడుగుతున్నాను అని అనడం వల్ల దాని రాజకీయం కాకుండా మీ వ్యక్తిగతం ఎలా అవుతుంది? అది మీ వ్యక్తిగత భక్తి ఎలా అవుతుంది? అది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏమిటంటే ఆ సినిమాటిక్ ఎమోషన్స్ నుంచి బయటకు వచ్చి వాస్తవంగా జరుగుతున్నది ఏమిటి, వాస్తవంగా మనం ఎలా ఉండాలి, ఒక పొలిటీషియన్గా, ఉప ముఖ్యమంత్రిగా మనం ప్రజల సమస్యలకు ఎలా స్పందించాలి, ప్రజలతో ఎలా ఉండాలి అనేది ముఖ్యం. ఇది కాదు ఆయన చేయాల్సింది. లక్షలాది మంది వానలో వరదల్లో ఇరుక్కొని మునిగిపోతున్నప్పుడు మీరు కనబడకుండా పోయి ఉన్నట్టుండి ఇప్పుడు హఠాత్తుగా హిందూ ధర్మాన్ని నేను పరిరక్షిస్తాను వచ్చారే. హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి దండిగా ఉండరు జనం. హిందువులకే తెలుసు హిందూ ధర్మాన్ని ఎలా పరిరక్షించుకోవాలో. మీరేం కొత్తగా వచ్చి పరిరక్షించక్కర్లేదు. ఎవరి నమ్మకాలు ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. ఇది లౌకిక రాజ్యం కదా. ఒక లౌకిక రాజ్యానికి మీరు ప్రతినిధి కదా, ఉప ముఖ్యమంత్రి కదా. మీరు అట్లా ఎట్లా మాడతారు? మీ వ్యక్తిగత నమ్మకాలు ఏమైనా ఉండొచ్చు, కానీ ఒక ఉప ముఖ్యమంత్రిగా మీరు ఎలా మాడతారు అట్లా? మీ పార్టీలో కూడా అన్ని మతాల వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళు అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? మీరు ఇట్లా మాట్లాడడం ఏ రకంగా కరెక్టు? అది మైనారిటీలకు నొప్పించినట్టుగా ఉండదా? మీరు ఇలా ఒక వైపు నుంచి మారడం అనేది అని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? మీరు అసలు ఎలా పెట్టారు ఆ పార్టీని? మీరు పార్టీ పెట్టినాడు తొలి రోజుల్లో మీరు మాట్లాడితే నేను చెగువీరా అన్నారు. నా కులం లేదు, మతం లేదు, ప్రజలంతా నాకు సమానము, ఈ సర్వమతాలు నాకు సమానము, నేను ఒక సమాజాన్ని సాధిస్తాను, సామాజిక న్యాయాన్ని సాధిస్తాను, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళే కదా మీరు ఏమైనా మరి బీజేపీతో స్నేహం కలిసిన వెంటనే మీరు హఠాత్తుగా హిందుత్వగా వెళ్ళిపోయారు. మీరు అంటే బీజేపీతో మీ ఇష్టం, అది స్నేహం చేయడం, హిందుత్వం కూడా మీ ఇష్టమే. మీరు ఒక మతస్థుడుగా మీరు ఏమైనా మాట్లాడవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ దాన్ని రాజకీయం చేయకండి, పొలిటిసైజ్ చేయకండి. దాన్ని వ్యక్తిగతంగా ఎవరు ఏ ధర్మాన్నైనా పాటించవచ్చు, ఏ దేవుడినైనా విశ్వసించవచ్చు, అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ దాన్ని రాజకీయాల్లోకి లాగి రాజకీయంగా ప్రయోజనాలు పొందాలనుకోవడం మాత్రం తప్పు. చంద్రబాబు గారు నాటి సీనియర్ నాయకుడే తప్పు చేసేసారు. చేసేసిన తర్వాత మళ్ళీ మీరు దాన్ని ఏం తెగలాగుతారు? రేపు ఏమీ జరగలేదని ఒక అత్యున్నత న్యాయస్థానం చెబుతూ ఉన్నప్పుడు మీరు ఏమి లాగుతారు? దాన్ని ఏమి సమాధానం చెప్తారు? ఇది కేవలం నా వ్యక్తిగత దీక్ష, దీంతో ఏమీ సంబంధం లేదు, ప్రక్షాళన లేదు, ప్రాయశ్చిత్తం లేదని చెప్పబోతున్నారా? కాబట్టి ఆయన వెంటనే ఆ దీక్షలు విరమించి స్వామివారి దర్శనం చేసుకుని రాజకీయాలు ఏమీ మాట్లాడుకోకుండా ప్రశాంతంగా తన పని తాను చేసుకుని ఒక ఉప ముఖ్యమంత్రిగా తనను తాను ఎలా ప్రజల ముందు ఒక అద్భుతమైన రాజకీయ నాయకుడిగా, ఒక అద్భుతమైన ప్రజానాయకుడిగా ఎలా ఎదగాలి, ఎలా తనను ప్రూవ్ చేసుకోవాలి, ఆ దిశగా ఆలోచించాలి ఆయన. ఇవన్నీ వేస్ట్. వీటన్నిటి వల్ల కేవలం తాత్కాలికంగా ఆయనకు మైలేజ్ వచ్చినట్టు అనిపిస్తూ శాశ్వతమైన డ్యామేజ్ చేస్తుంది ఆయన. లేకపోతే ఇప్పటి వరకు చేసిన ప్రాయశ్చిత్త దీక్ష జగన్ చేసిన తప్పు కాదు, మేము చేసిన తప్పుకే, మేమే పొరపాటున ఎలా చేసాం అంటే చెప్పరు కదా, ఆ మొక్కుకుని దీక్షను విరమించుకోవాలంటే. జగన్కు సంబంధించిన ప్రాయశ్చిత్త దీక్ష కాదు, మాదే ప్రాయశ్చిత్తము, మేమే ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాము. అంతటి పవిత్రమైన లడ్డూని, కోట్లాది మంది తింటున్న లడ్డూని మేము అనవసరంగా పొలిటికల్ వివాదాల్లోకి లాగాము. నిజంగా తప్పు ఉంటే మీరు విచారించి దాని మీద ఏవి చేసి ఉన్నా కూడా ఎవరు కాదనేవాళ్ళు కాదు. మీరు ఎప్పుడైతే దాన్ని ప్రతిపక్షం మీద ఒక ఆయుధంగా వాడడానికి సిద్ధపడ్డారో అక్కడ తప్పు జరిగింది. లడ్డూలో ఏం జరిగింది అనే దాని మీద మీరు ఎన్ని విచారణలు, ఎన్ని కమిటీలు ఏం వేసినా కూడా ప్రజలకు ఏమీ అభ్యంతరం ఉండేది కాదు. మీరు ఎప్పుడైతే రాజకీయంగా మార్చుకొని దాన్ని మీరు పొలిటికల్ మైలేజ్, ఇప్పుడు ఏం ఎలక్షన్లు వచ్చినాయి, మీకు ఏమైనా ఎన్నికలు వచ్చినాయి, ఎందుకు ఈ పొలిటికల్ డ్రామా అంతా? 100 రోజుల పాలన, 100 రోజులే. అంటే 100 రోజుల్లో మీరు ఏమి చెప్పినవి ఏమి ఇవ్వలేకపోయారు, అంతా గందరగోళంగా ఉన్నారు. మీకు తెలుసు ఆ విషయం. రేపొద్దున ఒక్కొక్క పథకం మీరు ఇవ్వాల్సి వచ్చినప్పుడు జరిగేది ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు. ఎందుకంటే డబ్బులు ఆదాయం అంటూ పెరిగితేనే కదా, జిఎస్టీ పెరగాలి, రిజిస్ట్రేషన్లు పెరగాలి. రేపు మద్యం పాలసీతో కొంత డబ్బులు పెంచుకుంటారు, నో డౌట్. ఎందుకంటే వీళ్ళు మద్యానికి ఇచ్చేస్తున్నారు కదా మొత్తము. అది మొత్తం తెలుగుదేశం నాయకుల చేతిలోనే ఉంటుంది ఆ మద్యం సిండికేట్ అంతా. ఊరికే అంటూ ఉంటారు అంతే, వాళ్ళకి ఇచ్చాము, కార్మికులకు ఇచ్చాము, గిరిమికి అన్ని మొత్తం వీళ్ళ చేతిలోనే ఉంటుంది అది. ఈ ఆదాయం ఎంత పెరిగినా ఏమి చేసినా వీళ్ళు చెప్పిన హామీలు ఇచ్చేంత డబ్బు రాదు మనకు. కేంద్రం ఎంత చేయగలుగుతుంది? ఇంతవరకు వరద సాయం ఎంత చేస్తుంది ఇప్పటివరకు క్లారిటీ లేదు మనకు. అయిపోయిందా? వరదను అందరూ మర్చిపోయారా? వాళ్ళు ఎవరి గతికి వాళ్ళు రికవర్ అవుతున్నారు. అసలు వాళ్ళ పరిస్థితి ఏందో ఎవరికి తెలియదు. ఆ వార్తలు కూడా ఎక్కడ కనబడడం మానేసాయి.
మొత్తం తిరుమల లడ్డూని వివాదం చేయడం వల్ల అన్ని పత్రికలు అన్ని మీడియా మొత్తం దీన్నే హైలైట్ చేస్తూ వరదల్లో ఏం జరిగింది, వాళ్ళ ఆస్తి నష్టము, వాళ్ళకి ఏమి ఇచ్చారో ఎవరికీ గుర్తులేదు. ఇది పరిస్థితి. దాన్ని చూడకుండా దీని మీద పడ్డారు. ఎందుకంటే దీనికి ఖర్చు లేదు, ఖర్చు లేకుండా మైలేజ్ వస్తుందని ఆశపడ్డారు. అది ఏమిటంటే పూర్తిగా ఖర్చు పెట్టాలి, డబ్బులు సాయం చేస్తే తప్ప అక్కడ ప్రజలు రికవర్ అయ్యే పరిస్థితి లేదు. ఇంకో పక్క పిఠాపురంలో వ్యవహారాలు ఏవేవో కనిపిస్తున్నాయి. ఆయన అక్కడికి వెళ్ళాలి, ఎందుకంటే ఆయనకి తెలియకుండా జరుగుతున్నాయో తెలిసి జరుగుతున్నాయో తెలియదు. మరి అక్కడ కూడా ఏదో కొన్ని లావాదేవీలు రాజకీయంగానే కొన్ని సమస్యలు రాబోతున్నాయని వినిపిస్తుంది. ఆ పొలిటికల్ సమస్యలు ఏమీ పవన్ కళ్యాణ్ గారు పరిష్కరించరు. ఎందుకంటే అక్కడ ఉన్న తెలుగుదేశము, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇంకొకరు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చేసుకోవాల్సిందే, వాళ్ళ పరిష్కారాలు చూపుకోవాల్సిందే తప్ప ఈయనేమీ చూపలేడు పరిష్కారం. ఎందుకంటే ఈయనది ప్రభుత్వములు మాట ఈయనది ఎంత మేరకు చెల్లుబాటు అవుతుంది, ఏం జరుగుతుంది అనేది జనసేన వాళ్ళకు కూడా తెలియడం లేదు. ఇంకా ముందు చాలా విషయాలు అర్థమవుతాయి మనకి. ఎందుకంటే ఈయన యాక్టివ్ పార్ట్ లేడు. ఇలా ఏదైనా ఎమోషనల్ స్పీచ్కి మాత్రం పరిమితం అవుతున్నాడు తప్ప అడ్మినిస్ట్రేషన్లో వాట్ ఈజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఏమిటో ఎవరికి తెలియడం లేదు. సరే, బీజేపీ వాళ్ళంటే పోనీ ఇక్కడ నుంచి ఎవరెవరైతే ఆయనకి సపోర్ట్ పలికారో వాళ్ళు సనాతన ధర్మం, హిందుత్వ పార్టీ అని వాళ్ళదే కాబట్టి అని వాళ్ళే చెప్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎవరో మద్దతు పలికినా కూడా వాళ్ళని పట్టించుకోకపోవచ్చు జనాలు. కానీ సనాతన ధర్మాన్ని ఈయనైతే కొత్తగా ఇప్పుడు మొదలుపెట్టారు కాబట్టి, అంటే అంతకుముందు వరకు చెగువేరా అంటారు, జై భీమ్ అన్నారు, ఇంకేవో చెప్పారు కదా. అలాంటివన్నీ చెప్పిన ఆయన సడన్గా ఇటువైపు టర్న్ తిరిగేసరికి ఐడియాలజీ మారుతూ ఉంటుందా, ఎన్నిసార్లు మారుతుందా అంటే ఈయన ఉదాహరణ కనిపిస్తున్నారు. ఐడియాలజీకి ఒక ఖచ్చితత్వం ఉంటే అది మారదు. ఐడియాలజీకి ఖచ్చితత్వం లేకపోవడం వల్ల బీజేపీ వాళ్ళు హిందుత్వ గురించి మాట్లాడడం ఏం తప్పలేదు. ఎందుకంటే అది వాళ్ళ ఎజెండా, వాళ్ళు దాంతో మిళితమై ఉన్నారు. కానీ హిందుత్వ ఎజెండాగా ఉన్న బీజేపీ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంది తిరుమలేశ్వరుని విషయంలో. మీరు గమనించండి, వీళ్ళే నోరు జారి ఇష్టం వచ్చినట్టు మాడుతున్నారు. బీజేపీ కూడా పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా తొందరపడి నోరు జారకుండా చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇది ఎటు పోయి ఎటు వస్తుందో అసలు ఏమిటి అనేది. చివరిగా సార్ ఇది ఒక ఫన్ అనిపించిన ఇది ఈ వివాదంలో ఆర్జీవీనే ఏం మాట్లాడలేదు, అన్ని మాట్లాడే వ్యక్తి అంటే అది ఎంత సెన్సిటివ్ ఊరికనే ఉండాలని. ఆర్జీవీ మాట్లాడేదానికి ఏం పెద్ద ఇదేం ఉండదు కదా, ఊరికే తాత్కాలికంగా యూట్యూబ్ ఛానల్లో సెన్సేషన్ అవుతుంది తప్ప ఆయన మాటలకి పెద్దగా వెయిట్ ఏముంటుంది. అది యూట్యూబ్ ఛానల్ వ్యూవర్షిప్ పెరగడానికే తప్ప దానికి ఏమి ఉండదు. ఓకే, ఆయన తన అభిప్రాయాలు ఏవో చెప్తూ ఉంటాడు అంతే, వాటికేమి రకరకాలుగా ఉంటాయి ఆయన అభిప్రాయాలు. డెఫినెట్గా. సరే సార్, మొత్తానికి ఆయన మరి చివరిగా అంటే దీక్ష విరమించిన తర్వాతకి ఆయన ఏదైతే ఆ వారాహి స్పీచ్ ఇవ్వాలనుకున్నారో అప్పుడు ఏం చెప్తారో అనేది విందాం. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పుకి రాకముందు బహుశా వీళ్ళు ఇది డిసైడ్ అయ్యి ఉండొచ్చు ఈ ప్రోగ్రామ్ అనేది. ఇప్పుడు ఏం మార్చుకుంటారా, ఏమన్నా విరమించుకుంటారా, లేకపోతే చేస్తారు కాకపోతే మాటలు మారుస్తారా? కోర్టు వ్యాఖ్యానాలకు భిన్నంగా ఎవరు మాడకూడదు. ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన కోర్టు సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఏదైనా ఒక విషయాన్ని చెబితే దాని మీద ఆక్షేపణలు రివర్స్లో మాట్లాడితే ఏమవుతుందంటే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అలా మాడతారని నేనైతే అనుకున్నాను. ఎందుకంటే ఎవరో మామూలు వ్యక్తులు తొందరపడి నోరు జారడం వేరు, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడడం వేరు, చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఆయన ఏం మాట్లాడడానికి ఏమి లేదు. అంటే కాకపోతే అసలు ఆవేశంగా 1,00,000 లడ్డూలు అయోధ్యకి పంపేశారు అన్నేసారు ఆయనే. ఈయన ఇదిగో దానికి ఏమి సాక్ష్యాలు ఉన్నాయి? సాక్ష్యాలు ఉండాలి కదా. ఆ ట్యాంకర్లు అన్నీ తిప్పి పంపామయ్యా బాబు, అసలు ఆ నెయ్యిని వాడనే లేదు. ఇంతకీ ఆ నెయ్యిలో ఏమి కలిసింది అనేది ఎన్డీడీబీ రిపోర్ట్లో కూడా స్పష్టంగా లేదు. ఎన్డీడీబీ కూడా ఏం చెప్పింది, అయ్యా ఈ రిపోర్ట్ తప్పు వచ్చే అవకాశం ఉంది, ఫలానా కారణాల వల్ల ఆవు ఒకవేళ సరిగా తిండి తినకపోయినా, అనారోగ్యంగా ఉన్నా, పౌష్టికాహార లోపం ఉన్నా, డ్యూ టు వేరియస్ రీజన్స్ ఈ రిపోర్ట్ తప్పయ్యే అవకాశం ఉంది అని ఎన్డీడీబీనే చెప్పింది స్పష్టంగా. మరి అది చెప్పినప్పుడు సుప్రీంకోర్టు ఏం అడుగుతా ఉంది, ఇప్పుడు సెకండ్ ఒపీనియన్కి ఎందుకు పోలేదయ్యా మీరు? చాలా చిన్న విషయాలకే సెకండ్ ఒపీనియన్కి పోతారు కదా. ఇప్పుడు మనకు ఎవరైనా ఏదైనా ఒక ల్యాబ్లో ఒక రిపోర్టు మనకు ఏదైనా అనారోగ్యం ఉన్నట్టుగా మనకు ఒక రిపోర్ట్ వచ్చింది అనుకోండి, మనం వెంటనే ఏం చేస్తాము, ఆ ల్యాబ్ రిపోర్టు నమ్ముకొని వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయము. 1-2 సార్లు ఆలోచిస్తాం. ఇంకొక ల్యాబ్లో చేయించుకోవడమో, లేకుంటే ఇంకొక డాక్టర్తో సెకండ్ ఒపీనియన్ అడగడము, ఇంకొక స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయడమో చేస్తాం. ఇది సహజమైన విషయం కదా. ఒక మనిషి తన ఆరోగ్య విషయంలోనే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు
ఒక కోట్లాది మంది నమ్మి కళ్ళకద్దుకొని తినే ప్రసాదం విషయంలో అంత తొందరపడి మీరు ఎలా నిర్ణయానికి వచ్చి ఆరోపణలు చేసేశారు? కాబట్టి సెకండ్ ఒపీనియన్ ఇంకొక ల్యాబ్ని మీరు తీసుకొని, అంటే మీకు ఎంతసేపు వైసీపీ దొరికిపోయింది బురదేసేద్దామనే ఆలోచనలో ఉన్నారు తప్ప దీని పరిణామాలు ఎలా ఉంటాయనే దాని మీద కొంచెమైనా ఆలోచించారా? రైట్. ఓకే సార్, చూద్దాం మరి ముందు ఏమేమి చేస్తారనేది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.